ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి గోత్రం తెలుసా మీ అందరికి? ఎవరైనా కూడా చెప్పండి, ఎవరికైనా తెలుసా అమ్మా? తెలుసుకుందాం. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి గోత్రం, ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు, తాతగారి పేరు, తండ్రి గారి పేరు కూడా తెలుసుకుందాం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే నిరాకార సాకార త్రయార్షయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రం. ఇప్పుడు ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు తెలుసుకుందాం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే నిరాకార సాకార త్రయార్షయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే విశ్వంబర శర్మణో నత్రీ. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు ఏం పేరు? విశ్వంభరుడు అనేటటువంటి యొక్క ముని మనవరాలు యొక్క లక్ష్మీ అమ్మవారు అన్నమాట. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ముత్తాత గారి ఏం పేరు? విశ్వంభరుడు. ఇప్పుడు అమ్మవారి యొక్క తాతగారి పేరు తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే నిరాకార సాకార త్రయార్షయ ప్రవరాన్విత. లక్ష్మీ అమ్మవారి యొక్క తాతగారి పేరు ఏం పేరు? రత్నాకరుడు. రత్నాకరుడు అనేటటువంటి యొక్క మనవరాలు లక్ష్మీ అమ్మవారు అన్నమాట. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే నిరాకార సాకార త్రయార్షయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే క్షీరార్ణవ శర్మణః పుత్రి. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు ఏం పేరు? క్షీరార్ణవుడు. ఆ యొక్క క్షీరార్ణవుడి యొక్క పుత్రికనే ఈ యొక్క లక్ష్మీ అమ్మవారు అంటాడు. లక్ష్మీ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? పాల సముద్రం నుంచి ఉద్భవించింది అన్నమాట. లక్ష్మీ అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు ఏం పేరు? క్షీరార్ణవుడు. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి గోత్రం ఏమిటి? సౌభాగ్య గోత్రం. అందుకని ఎప్పుడు కూడా మంచి సౌభాగ్యం ఉండాలమ్మా అని చెప్పేసి అంటారు అనమాట. ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఇప్పుడు మనము స్వామివారి పక్కన ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. ఎవరెవరు? శ్రీదేవి, భూదేవి ఉంటారు. ఆ యొక్క శ్రీదేవి యొక్క గోత్రం కానీ వాళ్ళ తాతగారి పేర్లు మూటలు మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు అది కూడా తెలుసుకుందాం మనం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే సౌభాగ్య విశ్వంబర నిరాకార సాకార చలచిత్రకృతి స్వరూపత్రయార్షయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే. ఈ యొక్క శ్రీదేవి అమ్మవారి గోత్రం ఏమిటి? అమ్మవారి గోత్రం కూడా సౌభాగ్య గోత్రమే. ఆ యొక్క అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే సౌభాగ్య విశ్వంబర నిరాకార సాకార చలచిత్రకృత స్వరూపత్రయార్షయ ప్రవరాన్విత విశ్వంబర శర్మణో నత్రీ. ఈ యొక్క శ్రీదేవి అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు ఒక 3 తరాల తండ్రి, తాత, ముత్తాత గురించి తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే సౌభాగ్య విశ్వంబర భూమాత యొక్క గోత్రం లావణ్య గోత్రం. వారి యొక్క ముత్తాత గారి పేరు తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాధ్యాయినే వసుంధర స్థిరధర త్రయార్షయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవే విపుల శర్మణో నత్రీ. ఆ యొక్క భూమాత యొక్క ముత్తాత గారి పేరు విపులుడు. విపులుడి యొక్క మునిమనవరాలు భూమాత అన్నమాట. ఆ యొక్క భూమాత యొక్క తాతగారి పేరు ఏం పేరు అంటే కాశ్యప శర్మణః పౌత్రీం. ఆ యొక్క భూమాత యొక్క తాతగారి పేరు కాశ్యపుడు. భూమాత యొక్క తండ్రి గారి పేరు ఏం పేరు? కాశ్యప శర్మణ గహ్వర శర్మణ పౌత్రం. గహ్వరుడు అనమాట ఆమె యొక్క తండ్రి గారి పేరు. ఇంతటితో మనం భూమాత యొక్క ప్రవరాలు. ఆమె గోత్రం ఏమిటి? లావణ్య గోత్రం. వారి యొక్క ముత్తాత గారి పేరు ఏం పేరు? విపులుడు. వారి యొక్క తాతగారి పేరు గహ్వరుడు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు ఏం పేరు? కాశ్యపుడు. ఇంతటితో మనం ఈ యొక్క 3 అమ్మవార్లు స్వామివారి గోత్ర ప్రవరాలు తెలుసుకున్నాం. ఇంతటితో మన స్వామివారికి మన పెళ్లిల్లో ఎలాగైతే వరుడికి కాళ్ళు కడిగిన తర్వాత కన్యాదానం చేస్తాం అన్నమాట, అలాగా స్వామివారి పాదాలు కడుగుతూ ఆ యొక్క పాదాలు మన శటారులో ఉన్నట్టుగా భావించుకుంటాం. కాబట్టి ఆ యొక్క శటారికి అభిషేకం జరుగుతుందమ్మా. అందరూ కూడా చూస్తూ ఓం వెంకటేశాయ నమః అనుకుంటూ ఆ యొక్క పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఉండండి. గోవిందా. వాయిద్యం బ్రహ్మ కడిగిన